హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీడీఎస్సీకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా నేను ఈ వీడియోలో ఇవ్వడం అయితే జరిగింది. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా చూడాలి అనేసి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. సబ్స్క్రైబ్ చేసుకుని చూసేయండి. ఫ్రెండ్స్, మనకి ఏపీడీఎస్సీ 2025కి సంబంధించి కంప్లీట్గా డీటెయిల్స్ గురించి అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మనకి జిల్లాల వారీగా ఖాళీలు, అలాగే ఎంపిక వివరాలు మొత్తం అన్నీ కూడా ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ 6 జిల్లాలకు సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది. మిగిలినవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. మీకు ఇంకా ఏ జిల్లాలకు సంబంధించిన డీటెయిల్స్ కావాలో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా మీకు ఇన్ టైంలో మీ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయన్నమాట. అండ్ చాలామందిని ప్రీవియస్ వీడియోలో అడిగితే వాళ్ళకి ఖచ్చితంగా కొన్ని జిల్లాలకు సంబంధించిన వేకెన్సీస్ డీటెయిల్స్ కావాలి అని ప్రతి ఒక్కరు అడగడం అయితే జరిగిందనమాట. సో వాటిని ఎలా చూసుకోవాలి అండ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా నేను ఈ వీడియోలో చెప్పడం అయితే జరిగింది. సో లాస్ట్ వరకు కూడా చూడండి. లాస్ట్లో నేను చెప్పాను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని. సో లాస్ట్ వరకు చూసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నేను పెట్టినవన్నీ కూడా ఇన్ టైంలో వస్తాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా చిన్న లైక్ అయితే చేయండి. నాకు చాలా మోటివేటింగ్ ఉంటుంది కాబట్టి చిన్న లైక్ చేసేయండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా మీకు ఈ టీజీటీ పీజీటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా కావాలి అంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫ్రెండ్స్, నేను ఏపీడీఎస్సీ 2025కి సంబంధించి నేను ప్రీవియస్గా అయితే మీకు కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ప్రీవియస్గా నేను 13 జిల్లాలకు సంబంధించి దానికి సంబంధించిన డీటెయిల్స్ గురించి అయితే ఇవ్వడం జరిగింది. అంటే కట్ ఆఫ్ డీటెయిల్స్ గురించి, అలాగే నార్మలైజేషన్ గురించి, వీటి గురించి అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందనమాట. ఆ వీడియో చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అలాగే కమెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. ఒకసారి వెళ్ళి దాన్ని కూడా చెక్అవుట్ చేయండి. నేను ఈ వీడియోలో ఏంటంటే ఆల్రెడీ నిన్న ప్రీవియస్గా ఒక వీడియో పెట్టడం అయితే జరిగింది. దాంట్లో ఎవరికైతే ఏ పోస్టులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అనేసి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయమంటే చాలామంది అయితే కమెంట్ చేశారనమాట. సో ఆ కమెంట్ చేసిన దాన్ని బట్టి నేను వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ఎస్ఏ కానీ, ఎస్జీటీ కానీ, సో ఇలా మిగిలిన వాటన్నిటికీ కూడా కొన్ని పర్టికులర్ వాటిలో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి అనేసి అడగడం అయితే జరిగిందనమాట. సో వాటి గురించి, అలాగే లోకల్, అలాగే ఓపెన్ కేటగిరీ గురించి ఈ రెండాటిలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అది ఎలాగ ఏ వైజ్లో మనకి ఏ ఆర్డర్లో మనకి అది ఫిల్ చేసుకుంటూ వస్తారు. సో ఇలా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను అనమాట. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ అయితే చేయండి. సో నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది. చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా మీకు ఇంకా ఏం డీటెయిల్స్ కావాలి అనేసి అనేది కింద కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్ చేసి చెప్పండి. మనం ఇందులో ఏంటి అనేసి అంటే శ్రీకాకుళం డిస్టిక్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చూడబోతున్నాం అనమాట. దీంట్లో మనకి లోకల్, అలాగే ఓపెన్ కేటగిరీకి సంబంధించి చూడబోతున్నాం. అలాగే ఇక్కడ మనం గవర్నమెంట్, అలాగే లోకల్ బాడీస్కి సంబంధించి కూడా చూడబోతున్నాం. ఎస్ఏ, ఎస్జీటీ ప్రతి ఒక్క దానికి కూడా మనం చూడబోతున్నాం అనమాట. మున్సిపల్ మేనేజ్మెంట్కి సంబంధించి చూడబోతున్నాం. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా మనం లిస్ట్ ఇంపార్టెంట్ అన్నీ కూడా చూడబోతున్నాం అనమాట. అండ్ దీంట్లో ప్రతి ఒక్క చాలామంది అయితే అడిగారు ఇంగ్లీష్కి, అలాగే లాంగ్వేజెస్కి, నాన్ లాంగ్వేజెస్కి కూడా ఇలా ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేసి క్లియర్గా అడగడం అయితే జరిగింది. సో వాటన్నిటి గురించి కూడా శ్రీకాకుళం డిస్టిక్కి సంబంధించి అయితే మనం అన్నీ కూడా చూడబోతున్నాం అనమాట. ఇక్కడ మనం శ్రీకాకుళం డిస్టిక్కి సంబంధించి ఎస్ఏ లాంగ్వేజ్లో తెలుగు చూసినప్పటికీ మనకి ఇక్కడ లోకల్, అలాగే ఓపెన్ 2 కేటగిరీస్ ఉన్నాయి చూడండి. మనకి ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పడం అయితే జరిగింది. లోకల్ అనేసి అంటే 80% అనేది మనకి ఆపర్చునిటీ అయితే ఉంటుందన్నమాట. లోకల్ అయితే మనకి 80% ఉంటుంది. అలాగే ఓపెన్ కేటగిరీలో అయితే మనకి 20% అనేది ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఆ 20%లో ప్రతి ఒక్క డిస్టిక్ వాళ్ళు కూడా పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. లోకల్ వాళ్ళంటే ఎవరైతే శ్రీకాకుళం వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే పెట్టుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇది రెండింటికి కూడా లోకల్, అలాగే ఓపెన్ కేటగిరీకి సంబంధించిన డిఫరెన్స్ అనమాట. ఇక్కడ మనకి ఎస్ఏ తెలుగు గురించి చూసినట్టయితే కనుక ఓసీలో మనకి 13+1 అయితే ఉండడం జరిగిందనమాట వేకెన్సీస్. 13+1 వేకెన్సీ అంటే 13 వేకెన్సీస్ ఏమో లోకల్లో, అలాగే 1 వేకెన్సీ ఏమో ఓపెన్లో ఉండడం జరిగిందనమాట. అలాగే మనం ఇలా లైన్గా ఇలా చూసుకోవాలన్నమాట. అండ్ మనకి బీసీఏలో చూసినట్టయితే కనుక 2+1 వేకెన్సీస్ అంటే లోకల్లో 2 వేకెన్సీస్, అలాగే ఓపెన్లో అయితే 1 వేకెన్సీ ఉండడం అయితే జరిగిందనమాట. అండ్ మనకి బీసీబీకి చూసినట్టయితే కనుక లోకల్లో 2 వేకెన్సీస్ ఉండడం జరిగింది. మనకి బీసీసీలో అయితే వేకెన్సీస్ లేవు. బీసీడీలో చూసినట్టయితే 2+1 వేకెన్సీ అనమాట. మనకి 2 వేకెన్సీస్ ఏమో లోకల్లో, 1 వేకెన్సీ ఏమో ఓపెన్లో ఉండడం జరిగింది. అలాగే బీసీఈకి చూసినట్టయితే కనుక లోకల్లో 1 వేకెన్సీ, అలాగే ఓపెన్లో కూడా 1 వేకెన్సీ ఉందన్నమాట. అలాగే మనకి ఎస్సీకి సంబంధించి గ్రేడ్ 1కి సంబంధించి చూసినట్టయితే కనుక లోకల్లో 1 వేకెన్సీ అయితే ఉందన్నమాట. ఎస్సీకి గ్రేడ్ 2కి చూసినట్టయితే కనుక లోకల్లో 1, అలాగే ఓపెన్ కేటగిరీలో 1 ఉందన్నమాట. ఎస్సీ 3కి చూసినట్టయితే కనుక లోకల్లో 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎస్టీలో చూసినప్పటికీ లోకల్లో 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ మనకి ఈడబ్ల్యూఎస్లో కూడా
2+1 వేకెన్సీ అయితే మనకు ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ గురించి చూసినట్టయితే కనుక దీంట్లో అయితే మనకి ఇవ్వలేదు, కానీ వాళ్ళకు కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అది నేను వేరే దాంట్లో నేను చెప్పడం అయితే జరుగుద్ది. దీంట్లో అయితే మనకి ఇక్కడ నోటెడ్ అయితే చేయలేదన్నమాట. సో ఇక్కడ చెప్పిన విధంగా మొత్తం అన్ని వేకెన్సీస్ కూడా ఇలాగే చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎస్ఏ లాంగ్వేజ్ ఇంగ్లీష్కి సంబంధించి చూసినట్టయితే కనుక లోకల్లో అలాగే ఓపెన్లో ఇక్కడ మనకి ఉన్నాయి చూడండి. మనకి ఓసీకి సంబంధించి లోకల్లో అయితే 20 వేకెన్సీస్ ఉన్నాయి, ఓపెన్లో అయితే 6 వేకెన్సీస్ ఉన్నాయి అన్నమాట. ఓసీకి సంబంధించి ఎస్ఏ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి చూసినట్టయితే కనుక. అలాగే బీసీఏలో చూసినట్టయితే కనుక మనకి వేకెన్సీస్ అనేవి లోకల్లో 3 వేకెన్సీస్ ఉన్నాయి, ఓపెన్లో 0 వేకెన్సీస్ అన్నమాట. అండ్ బీసీబీకి చూసినట్టయితే కనుక లోకల్లో 6 వేకెన్సీస్ ఉన్నాయి, ఓపెన్లో 1 వేకెన్సీ. బీసీసీకి చూసినట్టయితే కనుక లోకల్లో 1 వేకెన్సీ ఉంది, ఓపెన్లో ఎలాంటి వేకెన్సీస్ కూడా లేవు. బీసీడీకి చూసినట్టయితే కనుక 4+1 అయితే వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. బీసీఈకి చూసినట్టయితే కనుక లోకల్లో 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే కనుక మున్సిపల్ కార్పొరేషన్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా ఇక్కడ కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ లాంగ్వేజ్కి అలాగే నాన్ లాంగ్వేజ్కి అలాగే ఉర్దూ మీడియంకి సంబంధించి అయినా లేకపోతే ఎస్జిటికి సంబంధించి అయినా ప్రతి దానికి కూడా సేమ్ ప్రాసెస్లో అయితే చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఇక్కడ వేకెన్సీస్ అనేవి కంప్లీట్గా ఇలాగ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి మీకున్న క్యాస్ట్ని బట్టి ఇక్కడ క్లియర్గా చూసుకుంటే సరిపోతుంది అనమాట. అలాగే ఇక్కడ ఎస్సీ గ్రేడ్ 1 గురించి చూసినట్టయితే కనుక 1 వేకెన్సీ ఉంది లోకల్లో. అలాగే ఎస్సీ 2 గురించి చూసినట్టయితే కనుక గ్రేడ్ 2 గురించి 2+1 వేకెన్సీ అయితే ఉంది. అలాగే ఎస్సీ 3 గ్రేడ్ 3కి చూసినట్టయితే కనుక లోకల్లో 5 వేకెన్సీస్, ఓపెన్లో 1 వేకెన్సీ అయితే ఉందన్నమాట. అలాగే ఎస్టీ గురించి చూసినట్టయితే కనుక లోకల్లో 3 వేకెన్సీస్, ఓపెన్లో 1 వేకెన్సీ ఉంది. అండ్ ఈడబ్ల్యూఎస్ గురించి చూసినట్టయితే కనుక లోకల్లో 5 వేకెన్సీస్, ఓపెన్లో 1 వేకెన్సీ అయితే ఉందన్నమాట. సో ఇలాగ మీరైతే చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. మనకి అయితే ఎలాగ ఫిల్లింగ్ ప్రాసెస్ ఉంటుంది అంటే కనుక మనకి ఇక్కడ ఇచ్చినలాగే సేమ్ మెరిట్ లిస్ట్లో మనకి ఫస్ట్ ఓసీ కేటగిరీ ఫిల్ చేసిన తర్వాత రిజర్వేషన్ సైడ్ వస్తారనమాట. అండ్ ఉమెన్ కేటగిరీ ఆల్రెడీ మీకు ఎలా ఫిల్ అవుతుంది అనేసి అనేది నేను ప్రీవియస్ వీడియోలో చెప్పడం అయితే జరిగింది. సో ఈ ఆర్డర్లో అయితే మీకు ఫిల్లింగ్ అనేది జరుగుతుంది అనమాట. మ్యాక్సిమం మనకి ఏంటి అనేసి అంటే ఉమెన్ కేటగిరీలోకి సంబంధించిన ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత మనకి మెరిట్ లిస్ట్ బట్టి ఉమెన్ ఉన్నారా లేకపోతే మెన్ ఉన్నారా అనేసి ఇంకేం చూడకుండా మనకి మెరిట్ లిస్ట్ని అయితే ఫాలో అయిపోతారనమాట. సో ఇదే కాదు, ఇక్కడ ప్రతి ఒక్కటి ఇక్కడ నాన్ లాంగ్వేజ్ బయాలజికల్ సైన్స్కి సంబంధించి కూడా సేమ్ ఇలాగే లోకల్ అలాగే ఓపెన్ కేటగిరీలో ఉన్న పోస్టులు అయితే చూసుకోవచ్చు అనమాట. మ్యాథ్స్కి కూడా సేమ్ ప్రాసెస్, ప్రతి ఒక్క దానికి కూడా సేమ్ ప్రాసెస్లో అయితే చూసుకోవచ్చు అనమాట. ఫిజికల్ సైన్స్కి కానీ లేకపోతే సోషల్కి కానీ లేకపోతే ఫిజికల్ ఎడ్యుకేషన్కి కానీ. సో ఇలా ప్రతి ఒక్క దానికి కూడా సేమ్ లోకల్లో ఎన్ని ఉన్నాయి అలాగే ఓపెన్ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి ఇక్కడ మీ క్యాస్ట్కి సంబంధించి. సో మీరు ఇలా చూసుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ అలాగే ఇక్కడ మనకి చూసినట్టయితే కనుక గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీస్కి సంబంధించి చూసినట్టయితే కనుక సేమ్ ఇది కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి ఒకసారి చెప్తాను. ఇక్కడ మనకి ఎస్ఏ లాంగ్వేజ్ తెలుగు గురించి చూసినట్టయితే కనుక సేమ్ ఇక్కడ మనకి లోకల్ అలాగే ఓపెన్కి సంబంధించిన కేటగిరీస్ ఉన్నాయి చూడండి. 11+1 అయితే ఉందన్నమాట. ఇక్కడ మనకి ఎస్ఏ తెలుగుకి సంబంధించి ఓసీ వాళ్ళకి 11+1 వేకెన్సీ అయితే ఉందన్నమాట. అలాగే బీసీఏ వాళ్ళకి చూసినట్టయితే కనుక 2+1 మనకి లోకల్లో చూసినట్టయితే కనుక 2 వేకెన్సీస్, అలాగే నార్మల్గా ఓపెన్లో చూసినట్టయితే 1 వేకెన్సీ అనమాట. సో అలాగే మనకి ఈ ఆర్డర్లో మనం ఇలా వరుసగా చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. అలాగే బీసీబీలో కూడా 2+1, అలాగే మనకి బీసీసీలో చూసినట్టయితే కనుక 0 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ మనకి ఇలా వరుసగా ఇక్కడ మనకి లోకల్ అలాగే ఓపెన్ ఇలా చూసుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ మనం మున్సిపల్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి తెలుగు, సోషల్ అలాగే ఎస్జిటికి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి ఎస్జిటి గురించి కూడా చూద్దాము. ఇక్కడ మనం చూసినట్టయితే కనుక మనకి లోకల్ అలాగే ఓపెన్ కేటగిరీలో కూడా సేమ్ ఇలాగే ఇవ్వడం జరిగింది. మనకి ఓసీలో అయితే మనకి 7+3, లోకల్లో అయితే 7, ఓపెన్లో అయితే 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట ఎస్జిటికి సంబంధించి. అండ్ అలాగే ఇక్కడ బీసీఏకి సంబంధించి 2+0 అనమాట. మనకి 0 వేకెన్సీస్ ఉన్నాయి ఓపెన్లో చూసినట్టయితే కనుక. సో ఇలాగా ఈ ఏదైతే ఆర్డర్ ఉందో సేమ్ ఇదే ఆర్డర్ ఇలా చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇలా చూసుకుంటే మనకి ప్రతి ఒక్కటి కూడా తెలుస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి చూసినట్టయితే కనుక ఇక్కడ కూడా ఎస్జిటికి సంబంధించి చూసినట్టయితే కనుక లోకల్ అలాగే ఓపెన్ ఈ లాస్ట్ 2 కాలమ్స్ అనమాట. సో ఇవి చూసినట్టయితే కనుక లోకల్లో వచ్చినప్పటికి 5 వేకెన్సీస్, ఓపెన్లో వచ్చినప్పటికి 2 వేకెన్సీస్ ఓసీలో ఉన్నాయన్నమాట. టోటల్గా ఇక్కడ 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో అలాగే ఇక్కడ మొత్తం అంతా కలుపుకొని ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని కూడా మనకి టోటల్ ఇక్కడ కింద ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దీన్ని కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు.
ఇక్కడ మనకి టోటల్గా ఓసీలో చూసినట్టయితే కనుక 184 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బీసీఏలో చూసినట్టయితే కనుక 35 వేకెన్సీస్ అయితే అలాట్ చేశారనమాట. సో ఇలాగ కింద ఉన్న వేకెన్సీస్ లిస్ట్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ వరుసగా మీకు కింద వేకెన్సీస్ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవి కూడా మీరు ఇలాగా చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ విజయనగరం డిస్ట్రిక్ట్కి సంబంధించి కూడా ఒక లుక్ అయితే వేద్దాం. ఇక్కడ చూసినప్పటికీ మనకి సేమ్ ప్రాసెస్లో అయితే మిగిలినవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఆల్రెడీ మీకు ప్రాసెస్ ఎలా చూడాలి అని అయితే చెప్పాను కాబట్టి సో ఇక్కడ నేను జస్ట్ నార్మల్గా అయితే మీకు చెప్తాను. సో మిగిలిన వాళ్ళు ఇది ఎలా ఓపెన్ చేయాలి, ఎలాగ డౌన్లోడ్ చేసుకోవాలి కూడా నేను ఒకసారి మీకు లాస్ట్లో అయితే నేను చెప్పడం జరుగుద్ది కాబట్టి లాస్ట్ వరకు చూడండి. సో మీరు దాన్ని అలా డౌన్లోడ్ చేసుకుని మీరు డైరెక్ట్గా చూడొచ్చు. లేదనేసి అంటే కనుక కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు దాన్ని క్లిక్ చేసి కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి ఇక్కడ నేను జస్ట్ ఇంకా నార్మల్గా అయితే చెప్పేస్తాను. ఎందుకనేసి అంటే ఆల్రెడీ ఎలా చూసుకోవాలి అని నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీకు కూడా ఈజీగానే ఉంటుంది చూసుకోవడం. కాబట్టి ఇక్కడ నేను నార్మల్గా అయితే ఇంకా మిగిలినవన్నీ కూడా చెప్తాను. అండ్ దీంట్లో అయితే కొన్ని డిస్ట్రిక్ట్స్ గురించి చెప్తాను, మిగిలిన వాటిలో కూడా కొన్ని డిస్ట్రిక్ట్స్ గురించి చెప్తాను. సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా పెట్టుకోండి. నేను వచ్చిన వీడియోస్ అన్నీ కూడా అప్ టు డేట్గా మీకు అయితే ఇస్తూ ఉంటాను అనమాట. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే కనుక లాంగ్వేజెస్కి సంబంధించి అలాగే ఎస్జిటికి సంబంధించి కూడా కొన్ని ఇవ్వడం అయితే జరిగింది. సో టోటల్గా ఇక్కడ మనకి చూసినట్టయితే కనుక ఇక్కడ ప్రతి ఒక్క క్యాస్ట్కి సంబంధించి క్లియర్గా ఇక్కడ మెన్షన్ అయితే చేశారనమాట. పైన అయితే మనకి క్యాస్ట్లు ఉంటాయి, అలాగే లోకల్ లోకల్ ఓపెన్ అనేసి అనేది సైడ్ ఉంటుంది. అండ్ మీకు ఏ లాంగ్వేజ్ కావాలో ఇట్ సైడ్ ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి మీరు చూసుకుంటే ఈజీగా అయితే మీరు చూసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనం ఒకవేళ బయాలజికల్ సైన్స్ గురించి చూసినట్టయితే కనుక విజయనగరం బయాలజికల్ సైన్స్ గురించి, ఇక్కడ లోకల్ అలాగే ఓపెన్ గురించి చూసినట్టయితే కనుక ఓసీ కేటగిరీలో 9+1 వేకెన్సీ అయితే ఉందన్నమాట. అండ్ బీసీసీలో చూసినట్టయితే కనుక 0 వేకెన్సీస్. సో అలాగే ఈ లైన్ అంతా కూడా ఇలా చూసుకుంటే సరిపోతుంది. అండ్ అలాగా మనకి టోటల్గా చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి టోటల్గా ఓసీలో చూసినట్టయితే కనుక 184 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే బీసీఏలో చూసినట్టయితే కనుక 33 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇలాగ కంప్లీట్గా టోటల్ వేకెన్సీస్ లిస్ట్ కూడా మనకి ఇలా కింద అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో ఒకసారి దాన్ని కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనకి అలాగే గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీస్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ కూడా సేమ్ అదే ప్రాసెస్లో మీరైతే చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా మనకి లాంగ్వేజ్ అలాగే నాన్ లాంగ్వేజ్కి సంబంధించి కూడా ఇక్కడ మనకి డీటెయిల్స్ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ వరుసగా మీకు ఇక్కడ ఏదైతే డీటెయిల్స్ ఇలా ఇచ్చారో సో వాటన్నిటిని కూడా మీకు కావాల్సింది ఇక్కడ మనకి చూసుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ ఓసీకి సంబంధించి 153 వేకెన్సీస్, అలాగే బీసీఏకి సంబంధించి 27 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో ఇలా ప్రతి ఒక్క దానికి సంబంధించి ప్రతి ఒక్క వేకెన్సీస్ కూడా క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. అలాగే ఇక్కడ మున్సిపల్ మేనేజ్మెంట్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ లాంగ్వేజ్, నాన్ లాంగ్వేజ్ అలాగే ఎస్జిటికి సంబంధించి కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక్కడ లోకల్ అలాగే మనకి ఓపెన్ కేటగిరీలో కూడా ఇవ్వడం జరిగింది. వీటన్నిటికీ కూడా లోకల్ అలాగే ఎస్జిటికి సంబంధించి ఓపెన్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మనకి టోటల్గా చూసినట్టయితే కనుక ఓసీలో మనకి 21 వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే బీసీఏలో 4 వేకెన్సీస్, అలాగే బీసీబీలో 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇలాగ మనకి క్లియర్గా వేకెన్సీస్ లిస్ట్ అయితే ఇలా ఇవ్వడం అయితే జరిగిందనమాట. అలాగే ఇక్కడ విశాఖపట్నంకి సంబంధించి పోస్టుల వివరాలు అయితే మనకి స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేయడం జరిగింది. సో ఒకవేళ మీరు కావాలంటే దీన్ని కూడా మీరు ఇలాగ డీటెయిల్స్ అన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసుకుని కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో చూసినట్టయితే కనుక కింద మనకి కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ కూడా అంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అలాగే మొత్తం ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మీకు నేను ముందు చెప్పినట్టుగా సేమ్ అదే ప్రాసెస్లో అయితే చూసుకోండి. అండ్ ఇక్కడ మనకి లోకల్ బడ్డీస్ అలాగే గవర్నమెంట్ బడ్డీస్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మనకి ఇంగ్లీష్ గురించి చూసినట్టయితే కనుక లోకల్లో 16, అలాగే ఓపెన్లో అయితే 3 వేకెన్సీస్ ఉన్నాయి ఓసీ వాళ్ళకి. అలాగే బీసీఏ వాళ్ళకి చూసినట్టయితే కనుక లోకల్లో 2 వేకెన్సీస్, బీసీఏలో లోకల్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి, ఓపెన్లో అయితే 1 వేకెన్సీ అయితే ఉందన్నమాట. సో ఇలాగ మనకి ప్రతి ఒక్కటి కూడా వేకెన్సీస్ అనేవి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకసారి మీరు అంతా కూడా ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి వేకెన్సీస్ గురించి డీటెయిల్స్ అయితే ఇలా ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ లాంగ్వేజ్ అలాగే నాన్ లాంగ్వేజ్కి సంబంధించి అలాగే ఎస్జిటికి సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీటిని కూడా ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది అనమాట. అలాగే ఇక్కడ ఈస్ట్ గోదావరికి సంబంధించి డీటెయిల్స్ని అయితే ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఒకసారి దీన్ని కూడా చెక్ చేయండి. అండ్ ఇక్కడ మనకి సంబంధించి చూసినట్టయితే కనుక ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈస్ట్ గోదావరిలో మనకి ఓసీకి సంబంధించి
498 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ అలాగే బీసీఏకి సంబంధించి 88 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇలాగ మనకి టోటల్ వేకెన్సీస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. అలాగే ఇక్కడ సబ్జెక్టుల వారీగా, లాంగ్వేజ్ వారీగా, అలాగే ఓపెన్ అండ్ లోకల్ సంబంధించి ఇలా కంప్లీట్గా ఇలా ఇవ్వడం అయితే జరిగిందనమాట డీటెయిల్స్ అన్నీ కూడా. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే కనుక మ్యాథ్స్కి, నాన్ లాంగ్వేజ్కి, అలాగే లాంగ్వేజ్కి కూడా ఇక్కడ మనకి క్లియర్గా, అలాగే గవర్నమెంట్ అండ్ లోకల్ బడ్డీస్లో కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో వీటిని కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసినట్టయితే కనుక మున్సిపల్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇలా ప్రతి ఒక్కటి కూడా ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ ఇంగ్లీష్ గురించి, ఎస్సీ లాంగ్వేజ్ ఇంగ్లీష్ గురించి చూసినట్టయితే కనుక లోకల్లో 1 వేకెన్సీ అయితే ఉందన్నమాట. ఇంకా ఓసీకి సంబంధించి, అలాగే ఎస్సీ గ్రేడ్ ఏకి సంబంధించి, గ్రేడ్ 1కి సంబంధించి 1 వేకెన్సీ అయితే ఉందన్నమాట. సో ఇలా ఉన్న వేకెన్సీస్ కూడా ఉన్నాయి. సో ఒకసారి మీరు చూసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి చూసినట్టయితే కనుక ఇక్కడ లాంగ్వేజెస్కి సంబంధించి ఇంగ్లీషు, తెలుగు, అలాగే నాన్ లాంగ్వేజెస్కి సంబంధించి బయాలజీ, అలాగే మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ ఇలా ఇవ్వడం జరిగింది. అలాగే ఎస్జిటికి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఒకసారి వీటన్నిటిని కూడా ఇలా చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ వెస్ట్ గోదావరికి సంబంధించి కూడా ఒకసారి చూసినట్టయితే కనుక ఇక్కడ మీకు కంప్లీట్గా రోస్టర్ లిస్ట్ అయితే ఇలా మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఒకసారి మీరు దాన్ని చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఓసీలో చూసినట్టయితే కనుక 421 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బీసీఏలో చూసినప్పటికి 75 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి బీసీబీలో చూసినప్పటికి 102 వేకెన్సీస్ ఉన్నాయి అన్నమాట. సో ఇలాగ ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా ఇక్కడ మనకి ఇలా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ చూసినట్టయితే కనుక గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీస్లో చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి వేకెన్సీస్ అనేవి ఎలా అలాట్ చేస్తారని చూసినట్టయితే కనుక మనకి ఈ వెస్ట్ గోదావరి డిస్టిక్కి సంబంధించి ఎస్సీ ఇంగ్లీష్కి లాంగ్వేజ్కి సంబంధించి చూసినట్టయితే ఓసీలో 26 అయితే ఉన్నాయి లోకల్లో, అలాగే ఓపెన్లో అయితే 6 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో ఇలా అయితే ఉంటుంది. అండ్ మనకి మెయిన్గా మెరిట్ లిస్ట్ ఎలా అవుతుంది, ఎలా ఫిల్ అవుతుంది అనేసి ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది కదా. సో మనకైతే ఫస్ట్ మనకి ఉమెన్ క్యాండిడేట్స్ అన్నీ కూడా ఫిల్టర్ అయిపోయిన తర్వాత ఓసీ అనేది మెరిట్ లిస్ట్ని బట్టి తీయడం అయితే జరుగుతుంది అనమాట. తర్వాత మనకి బీసీఏ, బీసీబీ, సో ఇలాగ ప్రతి ఒక్కటి కూడా ఏదైతే ఆర్డర్ ఉందో ఆ మెరిట్ లిస్ట్ ఆర్డర్ ప్రకారంగా అవన్నీ కూడా ఫిల్టర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇలాగ ఈ ఫిల్టరింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది వేకెన్సీస్ కోసం. అలాగే ఇక్కడ వెస్ట్ గోదావరికి సంబంధించి లిస్ట్ అయితే ప్రొవైడ్ చేసింది, ఒకసారి దీన్ని కూడా చెక్ చేయండి. అండ్ ఇక్కడ మున్సిపల్ మేనేజ్మెంట్కి సంబంధించి చూసినట్టయితే కనుక ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. క్యాస్ట్ల వారీగా, అలాగే లోకల్, అలాగే ఓపెన్ కేటగిరీ వారీగా, అలాగే ఇక్కడ సబ్జెక్ట్స్ వారీగా కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి వాటన్నిటిని కూడా చెక్ చేయండి. అండ్ ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ మేనేజ్మెంట్కి సంబంధించి వెస్ట్ గోదావరికి సంబంధించి చూసినట్టయితే కనుక ఇక్కడ ప్రతి ఒక్క క్యాస్ట్కి సంబంధించి ఇలా వేకెన్సీస్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి సో ఒకసారి దీన్ని కూడా చెక్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ మనం కృష్ణా డిస్టిక్కి సంబంధించి 6th డిస్టిక్కి సంబంధించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి వేకెన్సీస్ అన్నీ కూడా మనకి ఎలా ఉన్నాయంటే ఓసీలో చూసినప్పటికి 494 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ దీంట్లో మనకి లోకల్లో కొన్ని, అలాగే ఓపెన్లో కొన్ని, మనకి ఇలా అయితే మొత్తం అంతా కూడా వేరుగా అయిపోతాయి కాబట్టి సో కంప్లీట్గా మీరైతే మీకు ఏది అంటే ఏ క్యాస్ట్కి సంబంధించి, అలాగే ఏ సబ్జెక్ట్కి సంబంధించి కావాలో సో మీరు నేను చెప్పిన ప్రాసెస్లో చూసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ నేను ఇలాగ ప్రొవైడ్ అయితే చేశాను కాబట్టి సో వీటిని కూడా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకుని కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి ఎస్జిటికి సంబంధించి కూడా ఇక్కడ మనకి వేకెన్సీస్ అయితే అలా చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి చూసినట్టయితే కనుక ఈ ఎస్జిటికి సంబంధించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి డీటెయిల్స్ ఎలా ఇచ్చారు అంటే ఓసీకి సంబంధించి లోకల్లో మనకి 164 వేకెన్సీస్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ మనకి ఓపెన్లో చూసినట్టయితే కనుక 37 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ నేను ఈ హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారంగా ఉమెన్స్కి ఎన్ని అయితే వస్తాయి అనేసి నేను ఆల్రెడీ ప్రీవియస్ అయితే వీడియో చేయడం జరిగింది. ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి ఒకసారి మీరు ఆ వీడియోస్లో చూడండి. లేదు అనేసి అంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి దాన్ని కూడా చెక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా డిస్ట్రిక్ట్స్ ఏమేమి డిస్ట్రిక్ట్స్ కావాలి అనేసి ఒకసారి కింద కమెంట్ సెక్షన్లో మీకు ఇంకా ఏమేమి డిస్ట్రిక్ట్స్ కావాలని అది కూడా మీరు కింద కమెంట్ సెక్షన్లో చెప్పారంటే నేను వాటిని కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇక్కడ కృష్ణా డిస్టిక్కి సంబంధించి గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీస్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. ఇక్కడ మనకు ఓసీకి సంబంధించి 441 వేకెన్సీస్ అయితే టోటల్గా ఉన్నాయన్నమాట. దీంట్లో మనం ఎస్సీకి సంబంధించి, అలాగే ఓసీకి సంబంధించి, బీసీఏకి సంబంధించి ఇలా క్యాస్ట్ల వారీగా సెగ్రిగేషన్ చేసి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి క్లియర్గా వేకెన్సీస్ లిస్ట్ అయితే ఇలా మెన్షన్ చేయడం జరిగింది విత్ లాంగ్వేజెస్, పోస్ట్ నేమ్కి సంబంధించి కూడా.
సో దాన్ని కూడా ఒకసారి మనం అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మున్సిపల్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా సేమ్ ఇలాగే ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో అయితే మనకి చాలా తక్కువ వేకెన్సీస్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. సో వీటిని కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉర్దూ అలాగే సాంస్క్రిట్కి సంబంధించి ఇలాగ లాంగ్వేజెస్, నాన్ లాంగ్వేజెస్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. అండ్ ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో వీటిని కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా లాంగ్వేజ్, నాన్ లాంగ్వేజ్ అలాగే ఎస్జిటికి సంబంధించి ఇలా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మెన్షన్ చేశారనమాట. దీనికి సంబంధించి ఇవి ఎలా చూడాలనేసి అంటే ఇలా మనం అఫీషియల్ పేజ్లోకి వచ్చిన తర్వాత ఇలా కిందకైతే స్క్రోల్ చేయాలి. స్క్రోల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పోస్టల్ వేకెన్సీస్ అనేసి స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేయాలి. ఇక్కడ ఇలాగా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా డిపార్ట్మెంట్స్, ఆ వేకెన్సీస్ ఫైల్ ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఇలా కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ మనం చూసినట్టయితే కనుక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు ఇలా 13 జిల్లాలకు సంబంధించి కూడా ఇక్కడ ఇలా వేకెన్సీస్ గురించి లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ పక్కన ఏదైతే మీరు క్లిక్ హియర్ అనేసి ఉందో అక్కడ మీరు క్లిక్ చేసినట్టయితే కనుక అది లిస్ట్ అనేది మీకు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా అయితే ఓపెన్ అవుతుంది. దాన్ని బట్టి మీరు కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. మీకు ఇంకా ఏమైనా డిస్ట్రిక్ట్ కావాలి, ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను మిగిలిన 6 డిస్ట్రిక్ట్స్ అయితే చెప్పాను కదా, మిగిలిన 7 డిస్ట్రిక్ట్స్ కూడా నేను వేరే వీడియోలో అయితే చేస్తాను. సో ఒకసారి దాంట్లో కూడా ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే చేస్తాను అనమాట. సో దానికి కూడా ఏమేమి డిస్ట్రిక్ట్స్ కావాలని కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా ఇక్కడ మనకి డీటెయిల్స్ అన్నీ ఇలా ఇవ్వడం అయితే జరిగింది. సో వీటికి సంబంధించి కూడా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనేసి అంటే ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. ఇవన్నీ కూడా ఏపీ మోడల్ స్కూల్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. సో ప్రిన్సిపల్కి సంబంధించి అలాగే టీజీటీకి వాటికి సంబంధించిన పోస్టుల గురించి వివరాలు అనమాట. ఇవి ఒకవేళ ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనేసి అంటే ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారంటే నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అనమాట దీని గురించి. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ మీకు ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలో కూడా కింద కమెంట్ చేయండి. అండ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే మేము వీడియో పెట్టిన వెంటనే మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ అయితే చేయండి. నాకు చాలా మోటివేటింగ్ ఉంటుంది కాబట్టి ఒక చిన్న లైక్ అయితే చేయండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ అందరు కూడా యూజ్ అవుతుంది కాబట్టి షేర్ చేయండి. Please do like, share and subscribe for more information. Thank you for watching.